హిడెన్ బైబిల్ యేసు ప్రజలను శపించి చంపినప్పుడు థామస్ యొక్క ఇన్ఫెన్సీ సువార్త చిన్నతనంలో యేసు గురించి వింత కథలను చెబుతుంది. ఇది అతను ఎంత త్వరగా కోపంగా మరియు ప్రతీకారం తీర్చుకుంటాడో చూపిస్తుంది. ఒక కథ 5 ఏళ్ల యేసు ఒక వాగు దగ్గర ఆడుకుంటున్నాడని వివరిస్తోంది. అతను చిన్న చెరువులలోకి నీటిని సేకరించి బురద నుండి పక్షులను ఆకృతి చేస్తాడు. సబ్బాతు రోజున పనిచేసినందుకు యోసేపు అతన్ని తిట్టాడు. ప్రతిస్పందనగా యేసు తన చేతులు చప్పట్లు కొట్టాడు. బురద పక్షులు ప్రాణం పోసుకుని ఎగిరిపోతాయి. అప్పుడు ఒక బాలుడు యేసు చేసిన చెరువులను పగలగొట్టాడు. యేసు వాడిపోయి చనిపోవాలని శపించాడు. బాలుడిని శపించిన తర్వాత యేసు గ్రామం గుండా వెళ్తాడు. అక్కడ ఒక పిల్లవాడు అతని భుజానికి తగిలి చనిపోతాడు. యేసు శాపం వల్ల ఆ బిడ్డ కిందపడి చనిపోతాడు. బాలుడి తల్లిదండ్రులు ఏమి జరిగిందో యోసేపుకు చెబుతారు. ప్రతిస్పందనగా యేసు వారిద్దరినీ అంధుల్ని చేస్తాడు. యోసేపు హృదయ విదారకంగా మారి తన కొడుకు చర్యలకు చింతిస్తాడు. మొత్తం పట్టణం వారిని తృణీకరించడం ప్రారంభిస్తోంది. కాని యేసు అకస్మాత్తుగా తాను కలిగించిన హానినంతా తిప్పికొడతాడు. బాల్య సువార్త అంతటా యేసు తన ఉపాధ్యాయులను అవమానిస్తాడు. అతను వారి జ్ఞానాన్ని ప్రశ్నిస్తాడు మరియు తన్ను తిట్టినందుకు ఒకణ్ణి కూడా చంపుతాడు. యేసు 12వ తేదీన అతని కుటుంబం జెరూసలేంకు ప్రయాణిస్తుంది. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యేసు కనిపించకుండా పోయాడని వారు కనుగొంటారు. 3 రోజుల తర్వాత అతను ఆలయంలో పెద్దలకు బోధిస్తున్నట్లు వారు కనుగొంటారు. కొంతమంది పండితులు ఈ వచనం యేసును రోమన్ పురుష ఆదర్శాల ద్వారా చూపిస్తోందని భావిస్తున్నారు. ఆ సంస్కృతిలో ఒక వ్యక్తి తన శత్రువులపై ఆధిపత్యం చలాయించాడు. అతను స్త్రీలు మరియు పిల్లల నుండి పూర్తి విధేయతను కోరాడు. అంతిమ పురుషుడు ఎవరికీ సమాధానం చెప్పలేదు. మరికొందరు ఇన్ఫెన్సీ సువార్త వాస్తవానికి వ్యంగ్యమని వాదిస్తున్నారు. ఇది ప్రారంభ క్రైస్తవ మతాన్ని అపహాస్యం చేయడానికి లేదా దాడి చేయడానికి వ్రాయబడింది. ఈ వచనాన్ని క్యాథలిక్ చర్చ్ తిరస్కరించింది. ఇది కొత్త నిబంధనలో ఎప్పుడూ చేర్చబడలేదు.